నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్గా చేసుకునే 4 రకాల బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. అన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. ఒక్క చుక్క కూడా ఆయిల్ యూజ్ చేయకుండా ఇన్స్టెంట్గా దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని దాంట్లోకి ఒక 1 కప్ బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే సూజీ సెమోలినా అంటూ ఉంటారు కదండి, దాన్ని 1 కప్పు వేసుకుని ఆ తర్వాత 3/4 కప్పు అటుకులు వేసుకుని వీటిని పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1/2 కప్పు పెరుగును కూడా యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత దీంట్లోకి 1 కప్పు వాటర్ని వేసుకుని 1 టీ స్పూన్ షుగర్ని కూడా వేసుకోండి. షుగర్ స్కిప్ చేయొద్దండి, ఇన్స్టెంట్ కాబట్టి ఇన్స్టెంట్ ఫర్మెంటేషన్కి యూజ్ అవుతుంది. అలానే 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుని దీన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇది గట్టిగా ఉంది కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ ఫ్లోయి కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కూడా దీన్ని కలిపేసుకోండి. కలిపినప్పుడు అసలు ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా ఇలా వచ్చేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోండి. 10 మినిట్స్ అయిన తర్వాత దీన్ని తీసుకుని ఇప్పుడు దీంట్లోకి 2 చిటికేళ్ల సోడాని వేసుకుని జస్ట్ కొద్దిగా వాటర్ని పోసుకుని ఇదంతా కూడా మరొకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మీకు కన్సిస్టెన్సీ కొద్దిగా గట్టిగా అనిపిస్తే వాటర్ని పోసుకుని పర్ఫెక్ట్గా ఇలా వచ్చేలాగా అడ్జస్ట్ చేసేసుకోండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక తవ్వాన్ని పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత ఒక గరిటె పిండిని తీసుకుని వేసుకోండి. దీన్ని దోశలాగా స్ప్రెడ్ చేయకూడదండి, అలానే వదిలేసేయాలి. ఒక 2 to 3 మినిట్స్కి ఇలా బబుల్స్ ఫామ్ అవుతాయండి. బబుల్స్ ఫామ్ అయిన తర్వాత మూత పెట్టుకుని ఇది ఉడికేంత వరకు వేయించుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్ టు మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. ఒక 5 మినిట్స్కి ఒక వైపు ఇలా వేగుతుంది. పైన కూడా టచ్ చేసి చూస్తే పిండి ఏమి అంటుకోదండి, అది కూడా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఒక స్పాచులాని యూజ్ చేసుకుని ఈ దోశని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇది ఒక వైపు వేగితే సరిపోతుందండి, 2 వైపులా వేగ అవసరం లేదు. సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా బబుల్స్ లా వచ్చిందో. సో ఇదే విధంగా దోశలన్నిటిని కూడా వేసుకుని ఫ్రై చేసేసుకోండి. ఇక్కడ మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం, బబుల్స్ వచ్చిన తర్వాత మాత్రమే మనం పైన మూత పెట్టుకోవాలి. అండ్ సోడా కూడా దోశలు వేసే ముందు మాత్రమే యాడ్ చేయాలి. అంతే, ఇన్స్టెంట్ దోశ రెడీ. అన్నంతో ఇన్స్టెంట్ గా గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. గారెలు చేయాలంటే ఒక 4 to 5 hours ముందు పప్పు నానబెట్టుకుని దాన్ని గ్రైండ్ చేసుకుని అదంతా ప్రాసెస్ చేసుకోవాలి. అలా కాకుండా మన దగ్గర మిగిలిపోయిన అన్నం ఉంటే అప్పటికప్పుడు స్నాక్స్ గానీ లేదంటే బ్రేక్ఫాస్ట్ గానీ ఈజీగా ఏదైనా టేస్టీగా చేసుకోవాలంటే ఒకసారి ఈ గారెల్ని ట్రై చేయండి. ఇవి మామూలు గారెల కన్నా ఇంకా మెత్తగా ఉంటాయండి. పైన క్రిస్పీగా లోపల మెత్తగా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మామూలు గారెలకి ఏమాత్రం తీసిపోవు. ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక 2 కప్స్ అన్నాన్ని యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఏమీ వాటర్ యాడ్ చేయకుండా మెత్తని పేస్ట్ లాగా దీన్ని గ్రైండ్ చేసేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి దీన్ని యాడ్ చేసేసుకోండి. ఇలా మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకున్నప్పుడు అన్నం చేతికి అంటుకుపోతా ఉంటే కొంచెం హ్యాండ్ ని తడుపుకుంటూ వేసేస్తే కనుక అది ఫ్రీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 కప్ బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి. అదేనండి ఉప్మా రవ్వ, సూజీ, సెమోలినా చాలా పేర్లతో పిలుస్తారు. దాన్ని యాడ్ చేసేసుకున్న తర్వాత 1 కప్పు పెరుగు తీసుకుని ఒక 1/2 వరకు యాడ్ చేసేసుకుని ఆ తర్వాత ఒక ఆనియన్ ముక్కలు, 2 ఇంచ్ అల్లం ముక్కలు, ఒక పెద్ద పచ్చిమిర్చిని తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ గా యాడ్ చేసేసుకుని దీంట్లోనే ఒక 3/4 స్పూన్ సాల్ట్ ని కూడా యాడ్ చేసేసుకోండి. చాలా మంది అన్నం వండినప్పుడు సాల్ట్ వేస్తారు, సో చెక్ చేసుకుని వేసుకోండి. సో దీంట్లోనే ఒక 1/2 స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఒక 1/2 కప్ పెరుగు యాడ్ చేసుకున్నాం కదండి, సో గారెలు వేసుకునే కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా పెరుగుని కొద్ది కొద్దిగా యాడ్ చేసేసుకుంటూ ఇలా రెడీ చేసుకుని ఒక 30 మినిట్స్ పాటు పక్కకు పెట్టేసుకోండి. ఒక అరగంట పాటు. ఒక అరగంట అయిపోయిన తర్వాత దీన్ని తీసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నప్పుడు హ్యాండ్ కి అంటుకుపోతుంది అని మీకు అనిపిస్తే కనుక కొంచెం చేతిని వాటర్ తో తడుపుకుంటూ మనం కలిపేసుకుంటే కనుక చేతికి అస్సలు ఏమంటుకోకుండా
చాలా బాగా ఫ్రీగా వస్తుందండి. సో కన్సిస్టెన్సీ వచ్చేసి గారెల పిండిలాగా ఉండాలి. సో మరీ లూజ్ గా అనిపిస్తే కొంచెం బొంబాయి రవ్వ యాడ్ చేసుకోండి, బాగానే గారెలు వస్తాయి. సో కొంచెం గట్టిగా అనిపిస్తే వాటర్ గానీ పెరుగు గానీ యాడ్ చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత సో కొద్దిగా పిండిని తీసుకుని గారెల్లాగా చేసుకుని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత దాంట్లోకి యాడ్ చేసేసుకోండి. ఇలానే మిగతా గారెలన్నీ కూడా వేసేసుకోండి. మామూలు గారెల కన్నా ఇవి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. సో మీడియం ఫ్లేమ్ లో పెట్టి మంచిగా వేగనివ్వండి. సో రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్ యూజ్ చేసుకుని తీసేసుకోండి. ఇలానే మిగతా అన్ని కూడా వేసేసుకుని సర్వ్ చేసేసుకోండి. ఇన్స్టెంట్ అన్నం గారెలు రెడీ. సేమియా పునుకులు ఇన్స్టెంట్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది పైన క్రిస్పీగా లోపల కొంచెం మెత్తగా చాలా బాగుంటుంది అండి. ఇది బ్రేక్ఫాస్ట్ లోకి డిన్నర్ లోకి దేంట్లోకైనా చేసుకోవచ్చు. మీరు బ్రేక్ఫాస్ట్ లో తిన్నట్టయితే చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. లేదు స్నాక్స్ లా కావాలి అనుకుంటే దీన్ని టమాటో సాస్ తో సర్వ్ చేసుకుంటే ఎలా తిన్నా కూడా దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో సేమియా పునుకులు తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక 2 కప్స్ వాటర్ పోసుకుని ఈ వాటర్ ని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు బాగా మరగడం స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒక 1/2 కప్ సేమియాని తీసుకుని దీంట్లోకి వేసేసుకోండి. ఇక్కడ మీరు ఫ్రైడ్ సేమియా అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్ సేమియా అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ నార్మల్ సేమియా వాడినప్పుడైతే కంపల్సరీ ఒక 1 స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోండి. ఎందుకంటే మామూలు సేమియా యూజ్ చేసినప్పుడు అది బాగా మెత్తగా అయిపోయి ఒక సేమియా ఒకటి అంటుకుంటుంది కాబట్టి సో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు సేమియా కుక్ అవడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. ఒక 5 మినిట్స్ లోపే సేమియా అనేది కుక్ అయిపోతుంది. అది కూడా 100% కుక్ అవ్వక్కర్లేదు, ఒక 80% కుక్ అయ్యి ఇలా మనం పట్టుకుంటే కొంచెం మెత్తగా తగిలితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక స్ట్రైనర్ లోకి పోసేసుకుని పక్కకి పెట్టేసుకోండి. సేమియా మరీ మెత్తగా ఉడికిపోయింది అనుకుంటే ఈ స్టేజ్ లో దానిపైన కొంచెం చల్లనీళ్ళు వేసేస్తే అది ఎక్కువ కుక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు సేమియా కంప్లీట్ గా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దీంట్లోకి వేసేసుకుని ఒక చిన్న ఉల్లిపాయ పీసెస్, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని 1 ఇంచ్ అల్లాన్ని తీసుకుని ఇలా తురుముకుని కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. సేమియాలోకి సాల్ట్ ఎక్కువ పట్టదన్న విషయం మర్చిపోకండి. దాంతో పాటుగా 1 స్పూన్ జీలకర్ర, ఒక 3 టేబుల్ స్పూన్ మైదా పిండిని యాడ్ చేసుకోండి. మైదా బదులు మీరు కావాలి అనుకుంటే శనగపిండి కూడా యూజ్ చేసేసుకోవచ్చు. అలానే దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగును కూడా యాడ్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత వాటర్ ఏమీ యాడ్ చేయకుండా వీటితో మాత్రమే మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. మీకు మరీ గట్టిగా ఉంది అనుకుంటే ఇంకొంచెం పెరుగు లేదా కొన్ని వాటర్ చిలకరించడం గానీ ఎక్కువైతే అవసరం లేదు. కొంచెం ఇది పొడిగా తడిగా ఉంటేనే బాగుంటుందండి. మరీ పేస్ట్ లాగా అయిపోతే పునుకుల్లోకి ఆయిల్ పీల్చేస్తుంది. సో ఇలా కలిపేసుకున్న దాన్ని మూతతో క్లోజ్ చేసేసుకుని పక్కకు పెట్టేసుకోండి. అంటే జస్ట్ ఆయిల్ హీట్ అయినంత వరకు అయితే సరిపోతుందండి, అంతకన్నా ఎక్కువ టైం ఏం అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టి హీట్ చేసుకోండి. ఇప్పుడు అది హీట్ అయిన తర్వాత కొంచెం హ్యాండ్ తడుపుకోండి, ఎందుకంటే సేమియా అంటుకుపోతుంటుంది కాబట్టి కొంచెం హ్యాండ్ తో తడుపుకుని ఇలా పునుకుల్లాగా చేసుకుని ఆయిల్ లోకి డిప్ చేసేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టి వీటిని ఫ్రై చేసేసుకోండి. అవి పొరపాటున హై ఫ్లేమ్ లో ఉంటే మాత్రం పైన అయితే కలర్ వచ్చేస్తుందండి, లోపల వేగవు. సో కంపల్సరీ మీడియం ఫ్లేమ్ లో పెట్టి రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్ట్రైనర్ యూజ్ చేసేసుకుని వీటిని మొత్తం తీసేసుకోండి. ఇలానే మిగతావన్నిటిని కూడా ఇలా పునుకుల్లాగా వేసేసుకుని సర్వ్ చేసేసుకోండి. అంతే, సేమియా పునుకులు రెడీ. హెల్దీగా మరియు టేస్టీగా ఉండే బొంబాయి రవ్వతో అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసేసుకోవచ్చండి. ఈవెన్ ఇది ఈవినింగ్ టైంలో కూడా స్నాక్స్ లా కూడా తినొచ్చు అనమాట. సో దీన్ని ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని దాంట్లో 1/4 కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసేసుకోండి. దీన్ని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో వేయించేసుకోండి. సో ఒక 5 మినిట్స్ కి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చల్లారి పెట్టేసుకోండి. సో ఇప్పుడు బొంబాయి రవ్వ చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఒక 1/4 కప్పు
బియ్యం పిండిని వేసేసుకోండి. బియ్యం పిండి లేకపోతే దీని బదులుగా గోధుమ పిండిని కూడా యూజ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర తురుము, అలానే ఒక క్యారెట్ని ఇలా తురుముకుని వేసుకోండి. అలానే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వేసుకుని ఒకసారి వీటిలన్నిటిని కూడా కలిపేసుకోండి. సో ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ కప్ పెరుగును వేసేసుకోండి. మీ దగ్గర పెరుగు లేకపోతే వాటర్తో మిక్స్ చేసేసుకుని అట్లు వేసే ముందు ఒక పావు టీ స్పూన్ సోడా అయినా కూడా వేసేసుకోవచ్చు అనమాట. సో పెరుగుతో ఒకసారి అటు ఇటు మిక్స్ చేసేసుకుని వాటర్ పోసుకుంటూ కొంచెం ఊతప్ప కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా కలిపేసుకోండి. సో కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి అండి. సో మనం బొంబాయి రవ్వతో చేస్తున్నాం కాబట్టి మూతతో క్లోజ్ చేసేసుకుని ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకోండి. దీనివల్ల బొంబాయి రవ్వ పెరుగు అండ్ వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. సో ఒక 10 నిమిషాలకి మనం కన్సిస్టెన్సీ చెక్ చేస్తే మనం కలిపిన దానికన్నా కొంచెం గట్టిగా అవుతుందండి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక 1 టీ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి. ఆయిల్ వేసుకుని అది హీట్ అయిపోయిన తర్వాత ఒక గరిటె పిన్ తీసుకుని ఇలాగా చాలా జెంటిల్గా స్ప్రెడ్ చేసుకోండి. దోశలాగా వేస్తే రివర్స్లో అంటుకుపోతుందండి. సో ఇలా పల్చగా స్ప్రెడ్ చేసేసుకుని మూతతో క్లోజ్ చేసుకుని సిమ్లో మాత్రమే పెట్టుకుని మగ్గిచ్చేసుకోండి. సో ఒకవైపు ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుని రెండో వైపు కూడా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. సో రెండో వైపు వేగడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. రెండు వైపులా ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇదే విధంగా మిగతా వాటిలన్నిటిని కూడా రెడీ చేసేసుకుని సర్వ్ చేసేసుకోండి. దీనికి కంపల్సరీ చట్నీ ఉండాలని ఏమీ లేదండి. ఆవకాయ పచ్చడి లేదని నార్మల్గా తిన్నా కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అంతే, బొంబాయి రవ్వతో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెడీ. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.